తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కకపోవడం, తాను దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా తీసుకోబోనని, పదవి లేకపోయినా పార్టీ కోసం, ప్రజల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాను ప్రజా సంక్షేమం కోసం, పార్టీ కోసమే పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాజాగా ఆయన ఒక పోస్టు చేస్తూ, ఆ పోస్ట్‌లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఏందంటే, రాజకీయాల్లో పదవులు, హోదాలు కీలకమైతే ప్రజలకు సేవ చేసే గమ్యం దొరకదు. నాకు అట్లాంటి అభిప్రాయం ఏం లేదు. తాను కాంగ్రెస్ పార్టీకి అట్లాగే ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని కూడా తెలిపారు. ఒకవేళ రాజకీయాల్లో పదవులే కీలకమైతే ప్రజలకు సేవ చేసే గమ్యమైతే దొరకదన్నారు. అదే తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల తాను ఎప్పుడు నిరాశ చెందలేదని, తన లక్ష్యం మాత్రం ప్రజలకు సేవ చేయడమే. అట్లాగే కేవలం పదవులు మాత్రమే రాజకీయంగా లక్ష్యం కాదు. పదవులు ఉన్నా లేకుండా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, ప్రజలకు సేవ చేయడం అట్లాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే తన లక్ష్యమని, దానికోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని కూడా ఆయన ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే ఇదే పోస్ట్‌లో కొత్తగా ఎవరైతే మంత్రి పదవులకు దక్కాయో వారు ప్రజాక్షేత్రంలో విజయాలు సాధించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేయాలని ఆయన ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశించారు. కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొన్ని సందర్భాల్లో మీటింగ్‌లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో నేను తప్పకుండా మంత్రిని అవుతానని కూడా తన మనసులోని భావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. దీంట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో అక్కడున్న కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అట్లాగే కొందరైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఆందోళనలు కూడా జరిగాయి. ఇదే సందర్భంలో కొందరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్న వాటన్ ట్యాంక్ ఎక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఇలా ఉంచితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి దక్కకపోయినా నేను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, కార్యకర్తలు ఎవరు నిరాశ చెందకూడదని, తాను ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే కృషి చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు.